ఈనాడు పేపర్లో ఇవాళ ఒక న్యూస్ వచ్చింది. న్యూస్ ఏంటి అంటే నగరంలో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ పలువురి వద్ద డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 400 మంది విద్యార్థుల నుంచి 3 లక్షల చొప్పున వసూలు చేసి శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసి వసూలు చేసిన డబ్బులతో కంపెనీ డైరెక్టర్ పరారయ్యారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్కి ఫిర్యాదు చేశారు. ఎంతమంది? 400 మంది స్టూడెంట్స్ దగ్గర 3 లక్షలు. ఇలాంటి న్యూస్ గత 15 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మనం బీటెక్ అయిపోయి ఎనీ డిగ్రీ అయిపోయి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రాక బయట కోర్సెస్ చేసే ప్రాసెస్ లో జాబ్ రావడం డిలే అవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ బ్యాక్ డోర్ జాబ్స్ వైపు, ప్రాక్సీ ఇంటర్వ్యూస్ వైపు, స్కిల్ లేకుండా జాబ్ ఇప్పిస్తాం, డబ్బులు ఇస్తే జాబ్ ఇప్పిస్తాం అనే మార్గాల్ని చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. చూడండి, నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటి అంటే మీరు స్కిల్ లేకుండా ఐటీ జాబ్ లోపలికి వెళ్ళినా సరే ఇలాంటి రాంగ్ మెథడ్స్ లో డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి వెళ్ళి, అదే డబ్బులు లేకపోయినా డబ్బులు క్రెడిట్ కార్డులో తెచ్చి ఇలాంటి వెళ్ళి సఫర్ అవటం తప్పితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక లోపల ఐటీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా మీ వర్క్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడంతా ప్రాజెక్ట్స్ అన్ని ఎజైల్లో చేస్తున్నారు. ఎజైల్లో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు డైలీ స్క్రమ్ కాల్స్ ఉంటాయి, డైలీ వర్క్ టార్గెట్స్ ఉంటాయి. సో మీరు ఏదో వెళ్ళి జాబ్ వచ్చేస్తే సరిపోతుంది, గవర్నమెంట్ జాబ్ కాదు ఇది. ఇక్కడ స్కిల్ చూపించుకోవాలి, టాలెంట్ కి రిలేట్ అయిన జాబ్ ఇది. సో అసలు ఆ రాంగ్ మెథడ్స్ వైపు ఆలోచించిపోవటం అనేది చాలా బెటర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐటీ జాబ్ డబ్బులు ఇస్తే వస్తుంది, ఇంటర్న్షిప్ డబ్బులు ఇస్తే వస్తుంది. జనరల్ గా మీకు జాబ్ రావాలి కాబట్టి ఆ ఆశ ఉంటుంది అక్కడ, దాన్నే వాళ్ళు ట్రాప్ గా వాడుకుంటారు. సో దయచేసి ఈ ట్రాప్ లో పడకండి. ఎవరు కూడా 100% జాబ్ ఇప్పించడం అనేది ఎవరి వల్ల కాదు. అది 100% జాబ్ గ్యారంటీ అని ఎవరైనా చెప్పారంటే అదే ఫ్రాడ్ అసలు. సో మీరు ఎప్పుడు కూడా జాబ్ గ్యారంటీ వైపు ఎప్పుడు థింక్ చేయకండి. అది ఈజీగా జాబ్ వచ్చేయాలి, నాకు స్కిల్ లేకపోయినా జాబ్ వచ్చేయాలి అనేది అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది వచ్చినా సరే ఎవరికో కోవిడ్ టైంలో ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూలు బాగా జరిగే ఆ టైంలో అదంతా పాసిబుల్ అయింది, కానీ ఇప్పుడంతా అదంతా అయ్యే పని కాదు. వెళ్ళినా మీరు వెనక్కి వచ్చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ జాబ్ పోవటం ఒకటి, జాబ్ పోతుంది, డబ్బులు పోతాయి. ఈ రెండింటికి మించి మీ కాన్ఫిడెన్స్ పోతుంది. మీలో సెల్ఫ్ గా జాబ్ కొట్టాలి అన్న మైండ్ సెట్ ని వీళ్ళు కిల్ చేసేస్తారు. అది మీకు లైఫ్ లాంగ్ డేంజర్. అది చాలా మంది స్టూడెంట్స్ కి నేను చెప్పగలిగేది 3 మంత్స్ పడుతుంది, 6 మంత్స్ పడుతుంది, 9 మంత్స్ పడుతుంది, 1 year పడుతుంది నేర్చుకోండి. కానీ దానికి దురదృష్టవశాత్తు వాళ్ళకున్న సోషల్ ప్రెజర్ వల్ల ఆ టైం ఉండట్లేదు వాళ్ళకి. అంటే అంత టైం ఇంట్లో ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అని చెప్పి ఈ రాంగ్ మెథడ్స్ వైపు వెళ్తున్నారు. స్టూడెంట్ కి ఎప్పుడైతే ఈజీగా జాబ్ వచ్చేయాలని ఆశ ఉంటుందో ఇలా మోసం చేసే కంపెనీలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఎవరూ ఆపలేరు. అతనే 4 రోజులు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో కంపెనీ పెడతాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? సో ఇది ఎక్కడ ఆగే ప్రక్రియ కాదు. ఇది అంటే ట్రైనింగ్ లో లేట్ అయినా పర్వాలేదు, లేదా ఒక చోట మీకు అర్థం కాలేదు 2-3 చోట్ల నేర్చుకోండి. అంతేగాని ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూలు, బ్యాక్ డోర్లు ఇలా ఆలోచించారంటే మాత్రం మీ కాన్ఫిడెన్స్ పోతుంది, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్మరు, ఇంకా డిలే అయిపోతుంది మీకు. సో ఎవరో కొంతమందికి లక్కీగా జరిగిన దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కువ మంది సఫర్ అవడం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి ఇలా డబ్బులు పోగొట్టుకోవద్దు. దానికంటే మీరు మంచిగా కోర్సు 2-3 సార్లు నేర్చుకోండి, టైం అవ్వనివ్వండి. మీకోసం మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి టైంని. సో ఆ సోషల్ ప్రెజర్ని హ్యాండిల్ చేయండి. అంతేగాని నాకు సబ్జెక్ట్ లేకుండా, టాలెంట్ లేకుండా, స్కిల్ లేకుండా జాబ్ తెచ్చుకోవడం అనేది అసలు కరెక్ట్ అయిన మెథడే కాదండి. సో ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇందులో మోసం చేసిన వాడి తప్పు కంటే కూడా స్టూడెంట్ తప్పు కూడా ఉంది కదా. ఏమీ రాకుండా జాబ్ ఇస్తారని ఎందుకు నమ్మారు? మీరు బీటెక్ చేశారు, మీకు సబ్జెక్ట్ ఏమీ రాదు, జాబ్ ఇస్తాడన్నాడు, ఎందుకు నమ్మారు మీరు? అది తప్పే కదా. అది అంటే ఎలాగోలా జాబ్ వచ్చేయటం కావాలా, స్కిల్ నేర్చుకుని జాబ్ రావడం కావాలా? ఒకసారి స్కిల్ నేర్చుకుని జాబ్ వస్తే ఆ స్కిల్ మీతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు జాబ్ రాకపోవడం వల్ల ఉండే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఉంటాయి అవి. అట్లా అని ఇప్పుడు 30 మంది ఒక క్లాస్లో నేర్చుకుంటున్నాను అనుకోండి, 10 మందికైనా జాబ్ వస్తుంది కదా. 20 మంది ఇంకో 3 months రావచ్చు, ఇంకో 6 months రావచ్చు. సో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడానికి పేషెన్స్ ఉండాలి, రైట్ వేలో నేర్చుకోవాలి అనేది నా అభిప్రాయం. అంతేకాని ఇలాంటి రాంగ్ వే ఆఫ్ థింకింగ్, అంటే ఈజీగా జాబ్ వచ్చేయాలని ఫస్ట్ మీ మైండ్లో ఉందంటేనే మీరు నేర్చుకోలేరు కోర్సు. అంటే మైండ్లో నేను బ్యాక్ డోర్కి వెళ్తే బాగుండేది, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, నాకు సింపుల్గా జాబ్ వచ్చేస్తే బాగుంటుంది, అండ్ నన్ను అట్లా తీసుకుని అట్లా కూర్చోబెట్టేస్తే బాగుంటుంది, అవన్నీ అయ్యే పనులు కాదు. వాటిలో సక్సెస్ రేట్ చాలా తక్కువ, ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ, చీటింగ్ ఎక్కువ, ఫ్రాడ్ ఎక్కువ, ఇవన్నీ ఉంటాయి. ప్రశాంతంగా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, ఫ్యూచర్ ఉన్న కోర్సు. ఆ కోర్సుని ఇన్ డెప్త్ నేర్చుకోండి. అప్పుడు ఇలాంటివి అంటే 400 మంది ఫ్యామిలీలో 400 మంది స్టూడెంట్స్ 3 లక్షలు కట్టారంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది. ఆ బాధ ఏంటంటే డబ్బులు పోవడం కూడా కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళ మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు చాలా డల్ అయిపోతారు. అవసరం అది. సో దానికంటే కూడా కాన్ఫిడెంట్ గా ఒక కోర్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇది జస్ట్ నా ఒపీనియన్. అంటే ఈ న్యూస్ చదివినప్పుడు, ఈనాడులో వచ్చిన న్యూస్ చదివినప్పుడు మన ఛానల్ ద్వారా కొంతమందినైనా అవేర్నెస్ తీసుకురావాలని మాత్రమే వీడియో చేస్తాను.